మాస్టర్ ప్లాన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. భూములను రిక్రియేషనల్ జోన్గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కామారెడ్డి రైతులు వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. మాస్టర్ ప్లాన్ను రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రైతులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో క్లారిటీ వచ్చే వరకు తమ ఆందోళన విరమించేదే లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు. మరోవైపు మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం భవిష్యత్ కార్యాచరణపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో బాధిత గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించింది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడించిన విషయాలపై చర్చించారు. అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎవరిని నమ్మేది లేదని, ముందుకే వెళ్లాలని తీర్మానించారు. నేడు మున్సిపల్ కౌన్సిలర్లందరికీ వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 11న పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని తీర్మానించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మళ్లీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్లో పారిశ్రామిక గ్రీన్ జోన్ల కింద పంటలు పండే పొలాలను ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. దాదాపుగా 250 నుంచి 300 ఎకరాల భూమి మాది రీక్రియేషన్ జోన్ లో పెట్టినారు. రీక్రియేషన్ జోన్ లో పెట్టడం వల్ల మాకు భూమి విలువ పూర్తిగా పడిపోతుంది. లేఅవుట్ పక్కనే ఉన్న కామారెడ్డి పట్టణంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేఅవుట్ల పక్కనే ఉన్న విలీన గ్రామ పంచాయతీ ఈ రీక్రియేషన్ జోన్ లో పెట్టడం వల్ల భూమి విలువ మొత్తం ₹1 కోటి పైన ఉన్న